ఇక చూడు రే, ఇప్పటి వరకంట చరిత్ర అంట ఈ ముచ్చట. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎక్కడైతే తనిఖీలు చేసిరో అత్యధికంగా నగదు దొరికింది ఏడంటే గీ నరహరి అంటుంది దగ్గరనేనంట. 3 కోట్ల రూపాయల నగదే దొరికిందట. 3 కోట్ల రూపాయల నగదు. ఆ ఇల్లు తాళాలు ఈరంటే ఇయ్యమని ససేమరంటే పలగొట్టి చూస్తారా కల్లా కట్టలకే బయటపడ్డాయంట. ఇంకో రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర దమ్ము ఇంటే నిజంగా నువ్వు దమ్మున్న సీఎం చాలా మంది అంటారు కదా, ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి గట్స్ ఉన్నాడు దమ్మున్నాడు అంటారు కదా. నిజంగానే నువ్వు దమ్మున్నాడు అయితే అంటుంటావు కదా, ఇంకా 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రి అంటావు కదా. ఇసవంటి లుచ్చల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి గవర్నమెంట్ కలిపేసాయి. నువ్వు అన్నట్టు ఇంకా 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా మీ పార్టీ ఉంటుంది పోరి. సరే నువ్వు ఉంటావు ఉండవు నాకు తెలియదు, కానీ మీ పార్టీ ఉంటుంది. అవినీతి చేసినాడు ఎవడెవడైతే అవినీతి చేసిండో వాళ్ళని మొత్తం వాడైతేంది, ఇప్పుడు ఈ నరహరి అయితేంది, నరహరి పైనున్నోడు అయితేంది, ఆయన పైనున్నోడు అయితేంది, ఆ పైనున్నోడు ఎవడన్నా కానీ వీళ్ళ సొమ్మంతా గుంజుకొచ్చి ప్రభుత్వంలో కలిపేయి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా మీ ప్రభుత్వం ఏముంటుంది చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బరాబరిగా చేయాలి. ఇది అంతా జనాల సొమ్ము. జనాలకు అడ్డం పుట్టింది కొడుకులంతా. కోట్ల రూపాయలంట. ఒక దగ్గర పోతే 100 కోట్లు, ఇంకొన దగ్గర పోతే 200 కోట్లు, ఇంకొన దగ్గర 400, ఇంకొన దగ్గర 500 కోట్లు. యాడికెళ్ళి దొరికిర్రా నాయన. తెలంగాణలో పందికొక్కల కంటే అధ్వానంగా తయారయ్యారు. నిజంగా పందికొక్కల కంటే అధ్వానంగా తయారయ్యారు. కోట్ల రూపాయలు. వీళ్ళు మరి బుబ్బదిట్టుని వచ్చినా లేకపోతే పసల దీన్ని భక్తులు వచ్చినా వీళ్ళు మళ్ళీ చిన్న అధికారులే. ఈయన ఎంత 700 రూపాయల కూలితోటి మొదలుపెట్టి ఈ నరహరి అంటోడు కారుణ్య చట్టాల కింద ఈయనకు ఉద్యోగం వస్తే 700 రూపాయలతోటి మొదలైన ఈయన ఉద్యోగం ఇవాళ కోట్ల రూపాయలు. 2.5 కిలోల బంగారం, ఎండి ఆభరణాలు, ప్లాట్లు, బిల్డింగులు, వ్యవసాయ భూములు గిన్ని రకాలుగా సంపాదించుకుంటే యాడికెళ్ళి ఇక పేదోడుగానే ఉండే, పెద్దోడుగానే ఉండే. మరి ఈయన పెద్ద మళ్ళీ ఆఫీసర్ కూడా కాదు కదా. ఈయనకంటే పైన ఉన్నోళ్ళు లుచ్చలు చాలా మంది ఉంటారు. అంటే అవినీతి చేస్తోళ్ళని అంటున్నాను, అవినీతి చేయని నేను అనను. ఎందుకంటే అవినీతి చేయని అధికారులు కూడా చాలా మంది ఉంటారు మంచోళ్ళు. కానీ ఇసవంటి లుచ్చలు కోట్ల రూపాయలు సంపాదించి జనాలకు అడ్డం పుట్టి, నేను నిన్న చెప్పిన ఇయ్యాల కూడా చెప్తున్నా, తండ్రి పేరు కాడ మీ అయ్య పేరు రాసుకోకర్రా మజా. కానీ నాకు సిగ్గు అనిపిస్తుంది. మీ తండ్రి పేరు జాగల జనాలను రాసుకోరు, జనాలకు పుట్టినట్టు పాడైపోను. కోట్ల రూపాయలు తీసుకుంటారైతే లిక్విడ్ 3 కోట్ల రూపాయలు దొరికిందంటే ఇంకా దాచిపెట్టిన ఎంత ఉన్నదో పాడైపోను. ఇంకా బయట బినాముల దగ్గర ఎంతమంది ఎన్ని పైలు ఉన్నాయో ఇంకెక్కడెక్కడ దాచిపెట్టవు చెప్పురి. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి అంటుంటారు నీ అభిమానులంతా. నిజంగా నువ్వు దమ్మున్న ముఖ్యమంత్రి అయితే ఇసవంటి లుచ్చలు ఎంతమంది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజేసి ప్రభుత్వాలు కలిపి చాలా అప్పులున్నాయి అంటావు కదా. అప్పులు కట్టేసి ఎంతో కొంత అప్పులు తీరిపోతాయి కదా, కట్టే ఉపాయం చేయి. కడతావా మరి?